అది ఒక సాధారణ రాత్రి. నగరం ఎప్పటిలాగే సాగిపోతుంది. ఏదో జరగబోతుందన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రాము రోడ్డు పక్కన వెలబడి ఫోన్లో నిరంతరం స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే రాత్రి 11:59 నగరంలోని ప్రతి ఒక్కరి ఫోన్కు ఒకే సందేశం వచ్చింది. మీకు 60 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. ఎవరు పంపారో తెలియదు. ఏ వివరణా కూడా లేదు. కొంతమంది నవ్వారు, కొంతమంది భయపడ్డారు, మరికొందరు పట్టించుకోలేదు. మొదట అది ఏదో జోక్లా అనిపించింది. తరువాత కౌంట్డౌన్ మొదలయింది. 59, 58, 57. తల్లిదండ్రులు పిల్లలను బలంగా దగ్గరకు తీసుకున్నారు. రోడ్ల మధ్యలోనే కార్లు ఆగిపోయాయి. వీధి దీపాలు మినుకుమినుకుమన్నాయి. 0 వద్ద ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. అంతలో 0. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. పేలుడు లేదు, కరెంటు పోలేదు, ఏమీ జరగలేదు. అప్పుడే మరో సందేశం వచ్చింది. ఒక నిమిషం ఎంత వేగంగా గడిచిపోతుందో ఇప్పుడు మీకు తెలిసింది. నగరం మళ్లీ ఊపిరి పీల్చుకుంది. రామూకి ఆ క్షణంలో అతనికొక విషయం అర్థమైంది. సమయం చాలా విలువైనది. అది మనకోసం ఆగదు, మళ్లీ తిరిగిరాదు. ఆ రోజు తర్వాత రాము మాత్రమే కాదు, ఎవరూ కూడా సమయాన్ని మునుపటిలా వృధా చేయలేదు.